ఓకే. హాయ్. హలో. నమస్తే అండి అందరికీ. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఇందు అక్కకి, భూదేవి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే అండి. ఈరోజు మనతో భూదేవి గారు శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం గ్రామం నుంచి మాస్టర్స్. ఆ మేడం ఆవిడ భర్త శివ గారి ద్వారా 2016లో ధ్యానంలోకొచ్చారండి. అక్కడ బుడగట్లపాలెంలో సహస్రార పిరమిడ్ పత్రి సార్ చేతుల మీదుగా ఓపెన్ చేయించారు మాస్టర్స్. అలాగే అక్కడ ఉండి ఆ మేడం అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ, అక్కడ వీలు కుదిరినప్పుడల్లా అక్కడికొచ్చే మాస్టర్స్ సందేశాలు తీసుకుంటూ, అక్కడ సేవ చేసుకుంటూ, పిరమిడ్‌కి వచ్చే వాళ్ళకి ఉచితంగా ధ్యాన శిక్షణ, భగవద్గీత నేర్పుతున్నారు మాస్టర్స్. ఆ మేడం ఈరోజు మనకి ఈ ఛానల్ ద్వారా ఆవిడ జ్ఞానాన్ని పంచటానికి సిద్ధంగా ఉన్నారండి. మనం ఆ మేడంని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మా ఓకే మాస్టర్స్. మేడం భూదేవి గారు, ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి మీకు స్వాగతం మేడం. ఓవర్ టు యూ అండి. థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఒకసారి స్మరించుకుందాం. వారికి వేల వేల కృతజ్ఞతలు. నా పేరు భూదేవి అండి. మాది బొడగట్లపాలెం, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల మత్స్యకార గ్రామం. మొదటగా నా ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను 2016లో మెడిటేషన్‌కి వచ్చాను. మెడిటేషన్ నాకు పరిచయం అయింది మా వారు శివగారి ద్వారా. ఆయన ధ్యానంకు ముందు చాలా అలవాట్లు ఉండేవి. ఆ అలవాట్ల వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతూ మైగ్రేన్ అనే ఒక వ్యాధి వచ్చింది నాకు. మైగ్రేన్‌తో ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. అస్సలు కూర్చోలేను, నిలబడలేను, ఎక్కువ లైటింగ్ తీసుకోలేను, ఎక్కువ ప్రయాణం చేయలేను. దేన్ని కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. చాలా ఇబ్బందులు పడేదాన్ని. అలా పడుతూ పడుతూ ఉంటే కొన్నాళ్ళకి మా వారికి లేని అలవాటంటూ ఏమీ లేదు. అలాంటి అలవాట్లున్న ఆయన్ని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నాను కాబట్టి ఎవరికీ చెప్పలేను. ఈయనిలా ఉన్నాడు అని ఎవరికీ చెప్పలేను. ఎందుకంటే అంతకుముందే మా తల్లిదండ్రులు వద్దమ్మా ఆయన్ని కరెక్ట్ జోడీ కాదు అని చెప్పారనమాట. సో, చెప్పడం వల్ల నేను ఎవ్వరికీ చెప్పలేను. నా తోటి వారికి చెప్పలేను. నా తల్లిదండ్రులకు చెప్పలేను. ఇలా నాలో నేనే కుమిలిపోతూ తనని మార్చుకోలేను. మొదట్లో ఏమన్నానంటే, నేనేదో రకంగా మార్చుకుంటాను. నా హస్బెండ్‌ని నేను మార్చుకుంటాను. మీరెవరు చెప్పొద్దు అని జెప్పి, నేను తనని ఇష్టపడి వివాహం చేసుకున్నాను. కానీ తను చేసే పద్ధతులు గాని, అవేవి నేను స్వీకరించలేకపోయాను. స్వీకరించలేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ మైగ్రేన్‌ని తెచ్చుకున్నాను. మైగ్రేన్ తెచ్చుకొని 2 సార్లు కోమాలోకి కూడా వెళ్ళడం జరిగింది. ధ్యానంకు ముందు ఇవన్నీ. సో, ఎప్పుడైతే 2016లో ఇంకా ఇతనితో ఇంక నేను ఉండలేను అని ఆయన పూర్తిగా విడిచిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాననమాట. ఊర్లోనే మా అమ్మ వాళ్ళు బుడగట్లపాలెమే వాళ్ళది కూడా. సో, అలా వెళ్ళిపోయిన తరువాతకి ఇంకా ఆయన గురించి పట్టించుకోలేదు. అప్పుడు ఆయన ఏమయ్యారంటే పూర్తిగా ఇంకా ఆల్కహాలిక్ అనమాట. 24 గంటలు ఇంకా డ్రింక్ చేయడం తప్ప ఇంకొక పని లేదు. అలా ఆయనకి కొలెస్ట్రాల్, హై బీపీ అన్నీ పెరిగిపోయి ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాడు అని కూడా చెప్పేసారు డాక్టర్స్. అలా చెప్పిన వ్యక్తికి ఒక టీవీ మెకానిక్ ద్వారా ధ్యానం పరిచయమైంది. ధ్యానం పరిచయం అవడం వల్ల ఆయనకున్న మంచి అలవాటు ఏంటంటే, తనకి ఏది తెలిసినా అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, పక్కన వారికి చెప్పడం అనేది ఈయనకున్న ఒక హాబిట్ అన్నమాట. సో, అలా ఆయనకు పరిచయమైన ధ్యానాన్ని ఆయనలో ఉన్న మార్పులు చూస్తూ కొన్ని రోజులకి నేనే ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, కొన్ని రోజులు చూసేసరికి ఆయనలో మార్పులొచ్చాయి. ఆ మార్పులు ఒకే విలేజ్ కాబట్టి ఆ వ్యక్తిలో మార్పులు చూసి ఓహో! ఏదో జరుగుతుంది అని జెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా నాన్నగారిని వాళ్ళని ఒప్పించి మళ్ళీ ఈయన దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడు అది ఈయనకి మార్చిలో ధ్యానం పరిచయమైంది 2016. నేను 2016 మేలో మా వారి దగ్గరికొచ్చాను.
కోపం మీద వెళ్ళిపోయి 2 నెలలు అలా ఉండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తర్వాత వచ్చిన వెంటనే నాకు చెప్పిన మాట ఏంటంటే, "నేనిలా ధ్యానం చేస్తున్నాను. నువ్వు కూడా చేస్తే మంచిది. పిల్లలు కూడా చేస్తే మంచిది" అని చెప్పారు. శాకాహారాన్ని ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. కానీ ధ్యానం నాకంతగా లోపలికి వెళ్ళలేదు. ధ్యానం చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. ధ్యానం నాకు కుదిరేది కాదు. బలవంతంగా ఏదో ఈయన చెప్పారు కదా అని అలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన ధ్యానము కొన్ని రోజులకి కొద్ది సమయంలోనే ఒక క్లాస్ జరిగిందనమాట. ఈయనకి ఎవరైతే ధ్యానం పరిచయం చేశారో ఆ మాస్టర్ వాళ్ళ పిరమిడ్ నిర్మించుకున్నారు. ఇంటి పైన 10/10 పిరమిడ్ తామాడ గ్రామము. ఆయన పేరు ఎల్‌వి రమణ గారు. ఆయన ఏంటంటే పిరమిడ్ యానివర్సరీ వైజాగ్ నుండి ఒక సీనియర్ మాస్టర్‌ని తీసుకొచ్చి క్లాస్ ఏర్పాటు చేశారు. ఆ క్లాస్ ఏర్పాటు చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చిందనమాట. వాళ్ళు చెప్పే విషయాలు నా లోపలికి వెళ్ళాయి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాయో అప్పటినుంచి సిన్సియర్‌గా నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే సిన్సియర్‌గా ధ్యానం చేయడం మొదలుపెట్టానో, ఏవైతే అనారోగ్యాలతో అంతకుముందు నేను బాధపడి రోజుకి 12 మాత్రలు వేసేదాన్ని. చాలా తక్కువ సమయంలోనే ఆ టాబ్లెట్స్ అన్నింటి నుండి నేను దూరం అవ్వగలిగాను. సాధన పెంచుకున్న తర్వాత. ఎప్పుడైతే సాధన ఇష్టంగా చేయడం మొదలుపెట్టానో, ఒక్కొక్క అనారోగ్యం పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండేది. అది కూడా ధ్యానంలోకి స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ నేను శాకాహారిగా మారాను. ఆ తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకంతగా మా అమ్మ వాళ్ళు మేము చాలా చిన్న పిల్లలం అప్పుడు నుండి మా అమ్మ వాళ్ళ అద్వైత మతంలో ఉండి, ఒక గురువుగారి దగ్గర దీక్ష పుచ్చుకొని వాళ్ళు వెజిటేరియన్స్ అన్నమాట. కానీ వాళ్ళకి వెజిటేరియనిజం గురించి తెలీదు. కాకపోతే గురువుగారు దీక్ష తీసుకున్నాము. మేము శాకాహారం తింటాం అనే పద్ధతిలో ఉండేవారు గానీ, బలవంతంగా మా చేత తినిపించేవారు. ఎందుకంటే, మా వృత్తి, మా వ్యాపారము మా నాన్నగారికి బోటుండేది. ఫిషింగ్ బోట్. సో, అన్నీ మాకు ఫ్రీగా దొరికేవి. అదే మా ఆహారము. అదే మా వృత్తి. అదే మా జీవనోపాయం. అలాంటిది ఆహ్, దాని నుంచి చాలా త్వరగా తప్పించుకోగలిగాను అంటే, ఇది పూర్వజన్మ సుకృతమే. మా తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడు శాకాహారులుగా ఉన్నారు. కానీ, మా చేత ఆహా! ఆరోగ్యంగా ఉండాలంటే అన్వి తినాలి అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన జ్ఞానం. సో, కాబట్టి బలవంతంగా మా చేత తినిపించేవారు. కానీ నాకెప్పుడు ఇష్టం ఉండేది కాదు మొదట్లో కూడా. అలా అలా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి అసలు వెజిటేరియన్ అంటే తెలీదు. వాళ్ళకి తెలిసిందంతా ఎన్‌వీయే. మా ఫ్యామిలీ మొత్తం. వెజిటబుల్స్ కొనుక్కోవాలంటే 30 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేముండేది సీ పక్కన. సో, ఫ్రెష్‌గా దొరికేవి. అయి అలా తీసుకొచ్చి నా ముంగట పడేసి ఈ వండి పెట్టడం చాలా ఇష్టంగా ఉండేదాన్ని నేను. కానీ తప్పదు. అది తప్ప ఇంకొకటి లేదు. సో, అలాంటి జీవనం నుంచి ఎప్పుడైతే ధ్యానం పరిచయమైందో, ఇప్పటికి కూడా మేము 30 కిలోమీటర్లు వెళ్ళి, అక్కడి నుంచి వెజిటబుల్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం. అది వేరే విషయం. ఇప్పుడు ఏదైతే సహస్రార పిరమిడ్ అని చెప్పామో, ఆహ్, అది ఎలా వచ్చిందో చెప్తాను. మాస్టర్స్ ఇలా ధ్యానం పరిచయం చేసిన తర్వాత, మా ఇంట్లో మా పిల్లలు మాకిద్దరు పిల్లలండి బాబులిద్దరు. ఒక అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది. ఇంకొక అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నాడు. సో, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళు కూడా శాకాహారులుగా అయ్యారు. కంప్లీట్ వెజిటేరియన్ ఫ్యామిలీ అండ్ మెడిటేటర్స్ అన్నమాట అందరూని. సో, మెడిటేషన్ చేస్తున్నాము. ఇలా చేస్తూ ఉంటే ధ్యానం ఎనర్జీతో ఒక్కొక్క మాస్టరు ఈ సరౌండింగ్స్‌కి రావడం, ఎన్నో మెసేజ్‌లు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉంటే, ఓహో! మేము కూడా పిరమిడ్ నిర్మించుకోవాలి. కడతాల్ పిరమిడ్‌కి వెళ్లి చూసాము. మానస సరోవరంకి వెళ్ళాము. ధ్యానంలోకి వచ్చిన మొదట్లోనే ఆ పిరమిడ్ ఎనర్జీ తీసుకోవడానికి మేము పిరమిడ్స్ అన్నిటికి వెళ్ళేవాళ్ళం. సో, అలా అక్కడ వాళ్ళు చేసే సేవ మమ్మల్ని చాలా ఇన్‌స్పైర్ చేసి, మేము కూడా ఇలా ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడ్ సెంటర్ పెట్టాలి. ఒక పిరమిడ్ కట్టుకోవాలి. వచ్చే వాళ్ళందరికి ఫ్రీగా, ప్రేమగా వండి పెట్టాలి. ఆ ప్రేమ తత్వం అనేది ఈ సొసైటీలోకొచ్చిన తర్వాత మాకు అలవాటు పడింది. నిజంగా చాలా అదృష్టవంతులం మేము. ఈ ధ్యానం పరిచయం అవ్వడం ఇదంతా కూడా. సో, అప్పటినుంచి అప్పుడు ఒకటే థాట్ అనమాట. 2017లో 17లో వెళ్ళాం మానస సరోవరం. అప్పుడు అనిపించింది నాకు.
అసలు మేము ఒక పిరమిడ్ నిర్మించుకోవాలి. అందరికి ప్రేమగా వండి పెట్టాలి. వాళ్ళకేం లేదు. అంతంత ధనవంతులైనప్పటికి కూడా చాలా అసలు మాకు ఏమీ లేని స్థాయి నుంచి మేమొచ్చినా, మమ్మల్ని చక్కగా ప్రేమగా నార్మల్‌గా చూసారు. ఇంత ప్రేమ నేనెక్కడా చూడలేదు. ఏ సొసైటీలో కూడా ఉండదేమో! అయితే నేను చూడలేదు. సో, కాబట్టి అది మమ్మల్ని ఎంత ఇన్‌స్పైర్ చేసిందనమాట. అప్పుడు పిరమిడ్ నిర్మించుకుందాం అనుకున్నాం. ప్లేస్ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. కానీ ఆలోచన ఏంటంటే ఒక పిరమిడ్ నిర్మించుకోవాలంతే. 2017లో పత్రి సారొచ్చారు. హ్మ్. బుడగట్లపాలెం వచ్చారు. అప్పుడు ఏంటంటే ఆయన ద్వారా ఇనాగ్రేట్ చేద్దామని మాకు శ్రీకాకుళం సీనియర్ మాస్టర్స్ అందరూ ఒక స్ట్రక్చర్ ఇచ్చారనమాట. పిరమిడ్ స్ట్రక్చర్ 10/10. దాన్ని ఓపెనింగ్ చేస్తే బావుంటది కదా! సారొచ్చిన వేళ విశేషంతో అని చెప్పి చాలా చిన్నగా దానిపైన ఒక ప్లాస్టిక్ రేకు వేసుకొని అలా పిరమిడ్ సెంటర్‌ని స్టార్ట్ చేశాము. ఆ స్టార్ట్ చేసినప్పటి నుండి 3 సంవత్సరాలు నిర్విరామంగా ఒక్క రోజు కూడా ధ్యానం లేకుండా లేదు. ఎంతోమంది స్టూడెంట్సు, పెద్దవాళ్ళు ఈ ఈవెన్ ఆదివారము ఏకతా ధ్యానం కానివ్వండి, చక్కగా 3 సంవత్సరాలు నిర్విరామంగా జరిగిందనమాట ధ్యానం. అలా జరుగుతూ ఉండగా ఇంకా పెద్ద పిరమిడ్ కావాలి అని. చిన్నదయిపోయింది. వస్తున్నారు సరిపోవడం లేదు. వచ్చే మాస్టర్స్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది. మా మామగారిచ్చిన ఒక పెంకుటిల్లు. సో, అందులో ఉండడానికి అవకాశం లేదు. మనం ఒక పిరమిడ్ నిర్మించుకోవాలి. వచ్చే వాళ్ళందరిని చక్కగా చూసుకోవాలి. మాస్టర్స్‌కి కనీస సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పిరమిడ్ గురించి ఆలోచించాం అంతే. ఆలోచించగానే ప్రకృతి మనం ఆలోచించడమే లేటు. తనివ్వడానికి రెడీగా ఉందనే విషయం నిజంగా ఇప్పుడు మాకు స్మృతిలోకొస్తుంది. అనుకున్నాం అంతే. అయితే మా బావగారు వాళ్ళు వీడిద్దరు పిల్లలతో ఉన్నాడు. ఇప్పటివరకు ఏమీ కూడా సంపాదించలేదు. కనీసం పోనీ పిల్లలు మగపిల్లలు వాళ్ళకి ఇల్లైనా ఉండాలి కదా! అనే ఉద్దేశంతో 18 సెంట్లతో ఒక ల్యాండ్ అని మాకిచ్చారనమాట ఫ్రీగా. ఇందులో మీరు ఇల్లు కట్టుకోండి మీ పిల్లల కోసం. అప్పుడు ఆ క్షణంలో మా ఇద్దరికీ వచ్చిన థాట్ ఏంటంటే, ఇల్లు పక్కన పెట్టేయి. మేము పిరమిడ్ ఈ ప్లేస్‌లోనే నిర్మించాలి అని ఆ పిరమిడ్ నిర్మించుకోవడం 20,000తో స్టార్ట్ అయినది. ఆ ప్రాజెక్టు 25,00,000 వరకు నిజంగా ఎంతోమంది మాస్టర్స్ సహకారంతో కింద 3 రూములు, పైన పిరమిడ్ 16/16 పిరమిడ్, చుట్టూ 4 వాష్‌రూమ్స్ వచ్చే వాళ్ళందరికీ ఎలాంటి ఇక్కడే కాయగూరలు పండించి ఒక స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ చాంబరు, ఇవన్నీ గూడా చక్కగా నిర్మించుకోగలిగామంటే ఇదంతా కూడా డిజైన్ అయ్యుంది. మమ్మల్ని ఈ ప్రకృతి ఎంచుకుంది. ఇది మాస్టర్స్ నా యొక్క ఇంట్రడక్షను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్రడక్షన్‌తోనే సరిపోద్ది. సో, మనం టాపిక్‌లోకి వెళ్దాం. ఓకే. ఆహ్, మేడం సారీ. ఎందుకు అంటే నాకు నెట్ సరిగ్గా ఉండదు. ఇంట్రడక్షన్ కోసమే నేను వీడియో ఆన్ చేశాను. సో, ఆడియోతో కంటిన్యూ అవుదాం. థాంక్ యూ. ఓకే మేడం. ఓకే. అందరము కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే, ఎన్నో అనుభవాలు నేర్చుకోవడానికొచ్చాం. అలా నేర్చుకునే క్రమంలో ప్రతి ఒక్కరం కూడా ఈ జన్మ జన్మల నుండి ఎన్నో పాపకర్మల్ని చేస్తూ వచ్చాం. అలాంటి కర్మలను ఆ పాపాలను పోగొట్టుకోవడం కోసం ఎన్నో ముక్తి మార్గాలను వెతుక్కుంటాం. ఆ పూజలు కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకోటి ఇలా ముక్తి మార్గాలు ఎన్నో చేసి యజ్ఞాలు చేసాము. చివరకు ఇవేమీ కాదు, ఇంతకంటే వేరే ఏదో ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఏం చేసాము అంటే సంసార బంధాలన్నింటి నుండి నేను విడివడితే నాకు ముక్తి దొరుకుతుందేమో అని ఒకానొక జీవుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడంట. ఆ యోగి అవ్వడం కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చేసి కొన్నాళ్ళకి నేను సంపూర్ణమైన యోగిగా మారిపోయాను అనుకుంటాడు. కానీ తెలియని విషయం ఏంటంటే అసలు మనం ఎంతవరకు మారాము అనేది మనకెలా తెలుస్తది? నువ్వు ఒంటరిగా ఉంటే నీకెలా తెలుస్తది నువ్వు యోగిగా మారావని? ఎక్కడో హిమాలయాల్లో ఉండి, ధ్యానం చేసుకుంటూ నేను సంపూర్ణంగా మారిపోయాను, నేనందరిని జయించాను, నాలో కామక్రోధ లోభ మోహాలు ఏమీ లేవు అని నువ్వెలా డిసైడ్ అవుతావు? అలా అవడానికి
ఆ యొక్క సిచ్యుయేషన్ మనకి వచ్చినప్పుడు మనం ఎంత ప్రజ్ఞతతో ఉన్నాము, మనం దాన్ని ఎలా దాటుతున్నాము అనే విషయం రావాలి అంటే ఏం చేయాలి? ఎక్కడో హిమాలయాల్లో ఉంటే అది రాదు. సో, అందుకే పత్రి సార్ ఏం చేశారు? సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. సో, సంసారంలో నిర్వాణము అంటే మనమందరం కూడా ఎక్కడైతే అరిషడ్ వర్గాలు బయటున్న వాళ్ళ శత్రువుల్ని మనం ఎలాగైనా జయించగలం. కానీ నీ లోపల అంతరంగా ఉన్న శత్రువులు ఉన్నాయి. వాటిని జయించాలి అంటే నువ్వు సంసారిగా ఉండాలి. సంఘంతో ఉండాలి. ఎప్పుడైతే సంఘంలో ఉన్నావో ఆ సంఘానికి తగ్గ సిట్యుయేషన్ నీకు ఎదురయిందో అప్పుడు నువ్వు ఆ పర్టిక్యులర్ టైంలో వాటిని బయటికి రానివ్వకుండా వాటిని బ్యాలెన్స్‌డ్‌గా వాడగలిగితే నువ్వు యోగిగా మారినట్టు లెక్క. కానీ నువ్వెక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకొని నేను అన్నింటిని గెలిచాను, నేను యోగిగా మారాను అంటే ఆహ్, అది ఒక రాంగ్ స్టేట్‌మెంట్ అన్నమాట. సో, ప్రతి వ్యక్తి కూడా తన లోపల 6 దొంగలున్నారు. మనం మన ఇంటికి వచ్చే దొంగొచ్చి ఒక దొంగోడొచ్చి, "నాయనా మీ ఇంట్లో నేను తలదాచుకుంటాను. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉంటాను" అంటే మనం ఉండనిస్తామా? ఎవ్వరం కూడా అసలు అనుమతివ్వము. కానీ మనకు తెలియని విషయము ఏమిటి అంటే, 6 దొంగలున్నారు మన లోపల. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు అనే ఈ 6 దొంగలు మన లోపల ఉన్నారు. ఎందుకొచ్చారయ్యా అంటే, మన జ్ఞానాన్ని అపహరించడానికి వచ్చారు. ఎందుకొచ్చారు? మన జ్ఞానాన్ని అపహరించడానికి వచ్చారు. ఎక్కడున్నాయవి? బయటెక్కడో వెతికితే దొరకవు. అంతర్లీనంగా నీ లోపల దాగి ఉన్నాయి. నీ లోపల దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మనం వాటిని ఎరుకతో తెలుసుకొని జయిస్తామో, అప్పుడు మనం యోగులమవుతాం. నీ లోపల ఉన్న దొంగలని గుర్తించి, వాళ్ళని ఎరుకతో జయించాలి మనం. అలా అని అరిషడ్ వర్గాల్ని ఆ టైంలో అణగద్రొక్కి ఉంచినా కూడా నువ్వు జయించినట్టు కాదు. ఎప్పుడైతే మనం ఎంత ప్రెషర్‌తో వాటిని అణగదొక్కి ఉంచుతామో, అవి రెట్టింపు వేగంతో మళ్ళీ బయటకు వస్తాయి. బుద్ధితో వాటిని ఎరుకతో జయించాలి అరిషడ్ వర్గాలని. అయితే మనం ఈ అరిషడ్ వర్గాలని ఎలా జయించాలనేది తెలుసుకోవాలి అంటే, మనకి ప్రకృతిలో చిన్న హింట్ ఉంది. ఏంటి అంటే, అసలు మనలో అరిషడ్ వర్గాలు ఉన్నాయా? లేవా? వాటిని నిక్షిప్తమై ఉన్నాయి ఎలా గమనించాలి అంటే, బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు ఉంటే, శరీర స్థాయిలో మనకి కింద 3 స్థాయిలు అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. బాగా గుర్తుంచుకోండి. కింద 3 స్థాయిలు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్ర స్థాయిల్లో అనారోగ్యం అనేది మనకి తలెత్తుతుంది. అప్పుడు అంటే లిటరేటరీ సిస్టమ్ సంబంధించిన వ్యాధులను ఏవైనా మనలో ఉన్నాయి అంటే, ఓహో! మనం అరిషడ్ వర్గాల్ని ఎక్కడో అవి మిస్‌యూజ్ అవుతున్నాయి. లేపోతే ఎక్కడో ఎక్కువయ్యాయి. ఉపయోగించాల్సినంత ఉపయోగించటం లేదు. హెచ్చిచ్చాయా లేదా తక్కువగా ఉన్నాయా? వాడాల్సిన దగ్గర వాడటం లేదా? వాటిని అణదొక్కుతున్నామా అనేది మనము తెలుసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, ఎదుటి వారిలోనే మనం చూస్తాము. ఇప్పుడు మన ఎదుట ఎవరైనా ఉన్నారనుకోండి, వాడు కోపంగా ఉన్నాడు. వాడు నా మీద అరుస్తాడేంటి తప్పంతా వాడిలో ఉంచుకొని అని అంటాం నార్మల్‌గా పీపుల్ మాట్లాడేటప్పుడు. ఏవైతే ఎదుటి వారిలో మనకి గుణాలు కనిపిస్తున్నాయో, అవి మన లోపల అంతరంగా దాగి ఉన్న గుణాలే మనకి ఎదుటి వారిలో అద్దంలా కనపడుతున్నాయి. ఇది గమనించుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఏవైతే ఎదుటి వారిలో, మన చుట్టూ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయో,
ఆ గుణాలు మన లోపల అంతర్లీనంగా ఉన్నాయి. అవి మనల్ని అలర్ట్ చేయడం కోసమే ఎదుటివారి ద్వారా మన ముందరికి వస్తున్నాయి. మనకు కనిపిస్తున్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే అరిషడ్ వర్గాల స్థితిని గమనించిన నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు సరిగ్గా లేవు అంటే, మల విసర్జన తాలూకా లేకపోతే పెద్ద పేగు తాలూకా వాటికి సంబంధించిన అనారోగ్యాలు మనకి వస్తాయన్నమాట. లేదంటే కళల్లో గాని, లెట్రిన్ తాలూకా అనుభవాలు కనపడడం. ఆహ్, ఇలాంటివన్నీ కూడా మనకి బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాల్ని మనం సరిగ్గా ఉపయోగించడం లేదు అని చెప్పడానికి ఒక హింట్‌గా తీసుకోవచ్చు. ఈ అరిషడ్ వర్గాలు ఎలా వస్తాయి అంటే, మన యొక్క అనేక జన్మల యొక్క వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే ఎన్నో జన్మలు ఈ అరిషడ్ వర్గాల్లోనే మనం ఇబ్బంది పడుతూ ఉండిపోతాం. ఎన్నో జన్మలు దాటేస్తుంటాం. కానీ వాటిలో కొట్టుకుపోయి మనం చేరాల్సిన గమ్యాన్ని మనం చేరలేము. అరిషడ్ వర్గాల్లో చిక్కుబడిపోయి ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకుంటాం. ఇది నేనిక్కడ చెప్పబోయేది. ఎవరైతే అన్ని కర్మలను ఈ అరిషడ్ వర్గాల్లోనే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళింకా డెవలప్‌మెంట్ అనేది ఉండదు. ఇంక అక్కడే ఉంటాం. ఎప్పుడూ కూడా మనం అరిషడ్ వర్గాల్లో లోబడి ఉన్నప్పుడు ఏమవుతదంటే జన్మ జన్మలు ఇక్కడ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం అంతే. అక్కడనే ఉంటాం. కాబట్టి కృష్ణుడు అదే చెప్పాడు భగవద్గీతలో. యోగి భవ అర్జున. నాయనా నువ్వు యోగివిగా నాయనా. యోగివి కావాలంటే ఈ అరిషడ్ వర్గాలను జయించాలి. భగవద్గీతలో చెప్పింది మనం భగవద్గీతనే కదా ప్రామాణికంగా తీసుకుంటాము. సో, అలాంటి ప్రామాణిక గ్రంథంలో కూడా మనకి ఏం చెప్తున్నాడు? "నువ్వు యోగివి నాయనా" అన్నాడు. అంటే నువ్వు యోగివి కావాలి అంటే నీలో ఉన్న అరిషడ్ వర్గాల్ని నువ్వు జయించాలి. సో, ఒక్కొక్క అరిషడ్ వర్గం గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది కామము. కామము అంటే సో కాల్డ్ ఇప్పుడు మనం ఏదైతే వాడుక భాషలో ఉపయోగిస్తున్నామో అది కాదు కామము. కామము అంటే మితిమీరిన కోరిక. మితిమీరిన కోరికనే కామంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే దేన్నైనా మనం అతిగా కావాలనుకుంటున్నామో అది కామం కింద వస్తది. కోరికలు ఉండకపోవడం అనేది కాదిక్కడ. కోరికలు ప్రతి ఒక్కరికి కోరికలు సమంజసం. ఉదాహరణకి భోజనం చెయ్యాలి అనుకుంటాం. ఆ! ఏదో ఫంక్షన్స్ వచ్చినప్పుడో, లేపోతే ఏదో అకేషన్స్ వచ్చినప్పుడు పంచభక్ష పరమాన్నాలతో మనం తినాలనుకోవడం అది కోరికే కదా! సో, అలాంటి కోరికలు ఓకే. కానీ ప్రతి పూట నాకు పంచభక్ష పరమాన్నాలతోనే కావాలి అనుకోవడం అది కామము. నేను ఉదాహరణకు చెప్తున్నా ఇది. ఎప్పుడైతే మితిమీరిన కోరికతో ఉంటామో మనము, అది తీరకపోతే ఏమొస్తది? దుఃఖం వస్తుంది. దుఃఖానికి మూల కారణం ఏంటి అంటే కోరిక. మనకు అష్టాంగ మార్గంలో కూడా చెప్పింది అదే. దుఃఖానికి మూల కారణం కోరిక, కామము. సో, ఆ కోరికనే మనకి సంస్కృతంలో తృష్ణ అంటున్నారు. ఆ! తృష్ణ అనేది ఎందుకు వస్తదంటే అజ్ఞానం వల్ల వస్తది. ఈ అజ్ఞానం వల్ల మనుషులు దుఃఖంలో పడిపోతున్నారు. అజ్ఞానం ఎందుకు వస్తుందంటే మనకి విద్య లేకపోవడం, అవిద్య. అజ్ఞానం ఎందుకొస్తుంది? పూర్తిగా జ్ఞానం లేకపోతేనే కదా అజ్ఞానం వస్తది. ఏ విద్య ఉండాలి? మనకి ఆధ్యాత్మిక విద్య అనేది ఉంటే అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ప్రాపంచికమైన విద్య కాదిక్కడ. మళ్ళీ చెప్తున్నాను. అవిద్య అంటే ఏమో విద్య లేకపోవడం ఏమో అనుకోవచ్చు. ప్రాపంచికమైన విద్య కాదు. ఆధ్యాత్మికమైన విద్య మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి. అది లేకపోవడం వల్లే ఏ కోరికను ఎంతవరకు తీర్చుకోవాలి? ఆ! కోరికలు ఏ స్థాయిలో ఉండాలి? అనేది తెలియక మనము ఆనందాన్ని నిత్య జీవితంలో ఈ భూమి మీదకి ఎందుకు ఈ జన్మ తీసుకున్నామంటే ప్రతి క్షణం ఆనందంగా జీవించడం కోసమే మనం భూమి మీద జన్మ తీసుకున్నాం. కానీ ఏం చేస్తున్నాము తెలియక కోరికల్లో కొట్టుకొని
కామంతో అవి తీరక దుఃఖంలో మునిగి ఈ క్షణాన్ని, వర్తమానాన్ని అనుభవించడం మర్చిపోయాం. ప్రతి ఒక్కరం కూడా అయితే పాస్ట్‌లో ఉంటున్నాం. లేపోతే ఫ్యూచర్‌లో ఉంటున్నాం. కానీ ఈ క్షణాన్ని ఈ క్షణంగా అనుభవించడం, ఈ క్షణాన్ని ఈ క్షణంగా ఆనందించడం అనేది మర్చిపోయాం మనం. దానివల్ల అలా చేయడం వల్ల, ఆ దుఃఖం వల్ల మన శరీరం ఎన్నో రోగాల పాలవుతుంది. సో, రోగాలన్నిటికి కారణం మన యొక్క భావాలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క ఆహ్, అర్థం లేని కోరికలు, అర్థం లేని దుఃఖం. దీనివల్లే మనోస్థాయిలో ఎప్పుడైతే మనం దుఃఖంతో ఉంటామో, శారీరక స్థాయిలో మనకి అనారోగ్యాలు వస్తాయి. సో, మనము కోరికలు తీరితేనే ఆనందం అనుకుంటాము. అసలు ఆనందం కాదు. కోరికలు తీరితే కొంత సమయం మనం ఏంటంటే సంతోషిస్తాం. సంతోషం వేరు, ఆనందం వేరు. ఆనందం నిత్యం ఎప్పుడు ఉండేది. కుంగిపోకుండా మనం ఉండాలి. తటస్థంగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నైనా ఆనందంగా ఉండగలగాలి. అది అసలైన ఆనందం. ఇలాంటి ఆనంద స్థితిని ఎవరమైతే పొందగలమంటే, అది ఓన్లీ మెడిటేటర్‌కి మాత్రమే సాధ్యం. ఎందుకు అంటే, ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ఎంత స్థాయిలో మనము కోరికల కొరకు ఏది సరైన కోరిక, ఏది సరికాని కోరిక అనేది మనం అంచనా వేయగలం. మనకు తెలుస్తుంది. ఆ సాధన చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం కోసం మనం పరితపిస్తూ ఉంటామో, అడుగులు ముందుకు వేస్తూ ఉంటామో అప్పుడు మనకే లోపల నుంచి చెప్తది. ప్రజ్ఞ అనేది లోపల నుంచే వస్తది మనకి. ఎవరో చెప్పాల్సిన పని లేదు. సో, కాబట్టి మనమందరం కూడా కోరికలు ఉండడం తప్పు కాదు. కామము సరి అయినది కాదు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, ఒకానొక వ్యక్తి కారు కొనుక్కోవాలనుకున్నాడు. సో, కారు కొనుక్కోవాలనుకోని ఆ కారు కొనాలి అనే ఆ కోరికని ఒక కామంగా మార్చుకున్నాడు. ఇంకా కారు ఎలాగైనా కొనాలి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు కొనగలడు? ఆయనకి ఆ స్థితి దాన్ని పొందగలిగే స్థితి ఆ పట్టు ఎప్పుడైతే వస్తదో ఇప్పుడు కారు కొనడం అంటే దాన్ని మెయింటైన్ చేయగలిగే స్థాయి కూడా ఉండాలి కదా! సో, ఆ స్థాయి నీకెప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా నీ యొక్క కోరిక తీరబడతది. నువ్వంత పరితపించాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడైతే ఆ స్థాయికి అందుకోగలవో, నువ్వు ఏది కోరుకుంటే అదొస్తది. అంటే దాన్ని మెయింటైన్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడే నువ్వు దాన్ని కొనగలవు. కొని ఓ పక్కన పెట్టుకుంటే ఇంకెందుకు కొనుక్కోవాలి? అవసరం లేదు కదా! సో, అది కామం. ఇప్పుడు నేనున్నాను. ఒక చిన్న పిల్లోడున్నాడు. వాడికేం కావాలి? వాడు నడపగలిగేది సైకిలు. సో, ఆ స్థాయిలో వాడికి సైకిలుంటే సరిపోద్ది నేర్చుకోవడానికి. కానీ చిన్న పిల్లోడికి కారు కొని పెడతామంటే అది ఎంతవరకు కరెక్ట్. సో, అలా ఉంటాయన్నమాట. కామాలు ఎలా ఉంటాయంటే, మితిమీరి ఉంటాయి. అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ అన్నట్టు ఉంటాయి. అయి కామాలు. దానికి మనకు భగవద్గీతలో చెప్పాడు. ఏంటి? ధూమేన వ్రియతే వహ్నిర్ యథాధర్షో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. అంటే ధూళి చేత అద్దము, మావి చేత గర్భస్థ శిశువు, పొగ చేత నిప్పు ఎలా అయితే కప్పబడి ఉందో, మన లోపల ఉన్న జ్ఞానం అంతా కూడా ఈ కామం చేత కప్పివేయబడుతుంది. చూడండి కామం ఎంత మనకి చేటునిస్తుందో. నీ లోపల ఎంతో జ్ఞానం ఉంది. దాన్ని బయటికి రానివ్వకుండా కామం కప్పేస్తుంది. సో, కామాన్ని ఈ సమయంలో మనము శత్రువుగా భావించాలి. కాబట్టి మనం కామాన్ని జయించాలి. ఎప్పుడైతే కామాన్ని మనం దాటుతామో మనకి జ్ఞానం వస్తుంది. ఇంకా రెండోది క్రోధం. క్రోధము అంటే కోపము కాదు. కోపం కాదు. క్రోధం ఎప్పుడు కలుగుతది అంటే మనకి కామము తీరకపోతే క్రోధం వస్తది. దేని మీదైతే మనం ఎక్కువగా
ఇంటెన్షన్ పెడతామో, నాకు ఇది కావాలి, కావాలి, కావాలి అని దానికోసం పరితపిస్తామో, అది ఎవరైతే అందనివ్వకుండా మనకు చేస్తారో వాళ్ళ మీద మనం క్రోధంతో ద్వేషం పెంచుకుంటాం. ఊగిపోతాం. ఇంకా వాళ్ళని ఏం చేయడానికైనా మనం సిద్ధంగా ఉంటాం. ఆ టైంలో. సో, మనిషి క్రోధం ఎప్పుడైతే వచ్చిందో తన వివేకాన్ని, విచక్షణని కోల్పోతాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. ఎలా ఉండాలో తెలీదు. తన చుట్టూ ఏదైతే తను కామంతో ఉన్నదాన్ని ఎవరైతే అందనివ్వకుండా చేశారని తను భావిస్తాడో వాళ్ళని శత్రువులుగా భావిస్తాడు. అలా క్రోధంలో ఉన్నప్పుడు చుట్టూ శత్రువులే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే కామము తీరకపోతే క్రోధం వస్తుంది. ఒకదానికొకటి లింక్ అన్నమాట ఈ అరిషడ్ వర్గాలు. కామము తీరకపోతే క్రోధం వస్తుంది. దీని గురించి కూడా మనకు భగవద్గీతలో చెప్పారు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అంటే రజోగుణంతో కూడిన క్రోధం వల్ల, కామం తీరకపోతే వచ్చే క్రోధం వల్ల అది మనిషిని ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. ఇప్పుడు రజోగుణంతో వచ్చే కామక్రోధం వల్ల. అది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కాబట్టి దాన్ని వీలైనంత త్వరగా దాటేయమన్నాడు. ఎన్నో జన్మలు మనం ఎక్కడ వేస్ట్ చేస్తామంటే, ఈ గుణంతో కూడుకున్న క్రోధంలోనే మనం చాలా జన్మలు వేస్ట్ చేసుకుంటామంట. కాబట్టి భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అంటే, ఎరుకతో. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ 3 గుణాలను దాటాలి. జన్మల్లోని వాటిని దాటుకుంటూనే రావాలి. తప్పించుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఈ రజోగుణంతో కూడుకున్న క్రోధాన్ని ఎరుకతో నువ్వు వీలైనంత త్వరగా దాటేయి నాయనా అని కృష్ణుడే అర్జునుడితో చెప్పాడు భగవద్గీతలో. ఎందుకంటే పాపభూయిష్టమైనది. దానితోనే అది మన జీవితానికి పరమ శత్రువుగా భావించమని చెప్పాడు కృష్ణుడు. నీకు రజోగుణంతో కూడుకున్న క్రోధాన్ని పరమ శత్రువుగా భావించు. అది ఎందుకు తృప్తి చెందనివ్వదు. ఎప్పుడూ తృప్తి ఉండదు. ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఎప్పుడు కూడా క్రోధాత్ములు ఎప్పుడు కూడా చూడండి, అటువంటి వారి మొహంలో ఒక చిరునవ్వు ఉండదు. ఎప్పుడూ అలా ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా, లేకపోతే ఎప్పుడు కోపంగా ఉండడం, ఎవరి మీద ఒకరి మీద కేకలు వేయడం, చుట్టూ శత్రువుల్ని తెస్తదనమాట ఈ గుణంతో కూడుకున్న క్రోధం ఏదైతే ఉందో. సో దాన్ని వేరంగా దాటేయమని కృష్ణుడు చెప్పాడు. మరి ఈ క్రోధాన్ని గుర్తుపట్టడం ఎలాగా? క్రోధాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. క్రోధంతో ముఖ్యంగా ఉంటే ఏమొస్తది? హై బీపీ, గ్యాస్ ట్రబుల్స్ మన శరీరంలో స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఐడెంటిఫై ఓ నీకు బీపీ వచ్చిందా? నువ్వు క్రోధంతో ఉన్నావు. నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందా? నువ్వెవరి మీదో క్రోధంతో ఉన్నావు. ఏదో విషయంలో నువ్వు క్రోధంని నీ లోపల దాచిపెట్టుకున్నావు, అణిచిపెట్టుకున్నావు. ఇలా ఈ విషయాలు మనకు శరీర స్థాయిలో అనారోగ్యం వచ్చినప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. కొన్ని హెర్నియా సమస్యలు ఇలా క్రోధం వల్లనే వస్తాయి. సో క్రోధాన్ని మనం ఎలా దాటాలి అంటే ధ్యానం ఎక్కువగా సాధన చెయ్యాలి. ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తావో నీ లోపల నీ మనసు చాలా నెమ్మదిస్తదనమాట. అంత ప్రశాంతత ఏర్పడతది. నీలో కోపము తగ్గుతది. ఒక వ్యక్తి తాలూకా క్రోధాన్ని 100%గా మనం తీసుకుంటే అందులో మనకు 60% ధ్యానంతోనే తగ్గిపోద్ది. 60% మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. రోజు ధ్యాన సాధన చేస్తూ, రోజుకి 2 పూట్ల ధ్యానం చేస్తూ, ఎవరి వయసు ఎంతో అన్నారు కదా! మొట్టమొదట్లో ధ్యానం చేసేటప్పుడు ఇది వర్తిస్తది. ఎవరి వయసు ఎంతో అంత సమయం ధ్యానం చెయ్యాలి. కానీ రోజు రోజుకి ధ్యాన సాధన పెంచాలి.
ఎందుకు అంటే నువ్వు అనారోగ్యంగా ఉండేటప్పుడు డాక్టర్ నీకు 3 పూటల మెడిసిన్ ఎందుకు ఇస్తున్నాడు? 3 పూటల నువ్వు ఈ టాబ్లెట్ ఏసుకోమ్మా నీకు అనారోగ్యం తగ్గుద్ది అని చెప్తాను. నీ లోపల శక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్‌గా నీ అనారోగ్యాన్ని తగ్గించుకోగలిగే ఎనర్జీ మనకి క్రియేట్ అవుతది. మన బాడీలోనే అంత శక్తి ఉంది. కానీ తెలియక మనం బయట వెతుక్కోం. సో, 60% అనేది మనకి ధ్యానం ద్వారా అయిపోద్ది. ఇంకొక 20% సజ్జన సాంగత్యం ద్వారా. ఎంతోమంది మాస్టర్స్ ఆ క్రోధాన్ని ఎలా జయించారో చెప్తారు. ఎన్నో కొంతమంది అనుభవాలుంటాయి. ఈ అనుభవాలన్నింటినీ తీసుకుంటే మనకొక 20% ఆ రకంగా సజ్జన సాంగత్యం ద్వారా కూడా ఒక 20% పోతది. ఇంకో 10% మనం పుస్తకాల చూడడం ద్వారా లేదంటే వీడియోస్ చూడడం ద్వారా మనకి ఇంకో 10% తగ్గుతది. అయితే ఇక్కడ మెయిన్ మాత్రం ధ్యానం బాగా చేయాలందరం. ఇంకా 10% ఉండిపోయింది కదా అని మీరు అనొచ్చు. మనం ఎన్ని చేసినా అవతల వాళ్ళు మన మీద క్రోధం చూపిస్తున్నారు అంటే, ఏం చేయాలి అంటే ధ్యానంలో కూర్చొని ఎవ్వరిని మనం వాళ్ళు బావుండాలి అనుకోలే ఎవరైనా. ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదైతే క్రోధం ఉందో దాన్ని ఒక గోళంలా తయారు చేసి ప్రకృతికి అప్పచెప్పాలి. ప్రకృతే చూసుకుంటది. కానీ నువ్వు ఎవరి మీద కూడా క్రోధాన్ని తిరిగి ఇవ్వకూడదు. తిరిగి ప్రదర్శించకూడదు. ఇంకా ఒక్కో వ్యక్తిని చూసి మనగానే మనకు ఆ క్రోధం అనేది రాకూడదు కూడా. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చొని ఓహ్! వారి మీద ఉన్న క్రోధాన్నంతా కూడా ఒక బంతిలా తయారు చేసి ప్రకృతికి అప్పజెప్తావో, నీ లోపల ఉన్న ఆ క్రోధాన్ని నువ్వు దాటగలవు. మూడోది లోభము. లోభము అంటే చూడండిక్కడ. కామం తీరకపోతే క్రోధం వస్తుంది. కానీ లోభం ఎలా వస్తుందంటే కామం తీరితే లోభం వస్తుంది. ఇంటర్‌లింక్ అనమాట. కామం తీరితే లోభం వస్తది. మనిషి ఏం చేస్తాడు? ఎంతో కష్టపడి సంపాదిస్తాడు. ఏదైతే తను కామించాడో దాన్ని ఇష్టంగా కష్టపడి సంపాదించిన దాన్ని ఎవరికీ ఇవ్వడానికి ఒప్పుకోడు. లోభం అంటే ఏంటంటే తన వరకు దాచుకోవడం, దాపెట్టుకోవడం. లోభిగా ఉంటాడు. అది కూడా అజ్ఞానమే. అప్పుడు మనం లోబిగా మారిపోతాం. దాన్ని దాచుకొని నేనింత కష్టపడి సంపాదించింది నేను ఇంకొకరికి ఎందుకివ్వాలి? అప్పుడు మనలో లోభగుణం అని తయారయ్యి అది కూడా రజోగుణంగా మారే అవకాశాలున్నాయి. సో, కాబట్టి లోభాన్ని కూడా మనం దాటేయాలి. రజోగుణంతో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో మనుషులము, మనలో లోభత్వం ఏర్పడి ఏ కార్యాలు, ఏ ప్రవృత్తులున్నా కూడా మనం వాటికి సహకరించం. ఎప్పుడైతే లోబుగా ఉంటామో దాన్ని దాచేస్తాం. దాచేసి ఇవ్వడానికి ఇష్టపెట్టుకోము. ఇంక దానికి కాపలా కాయడం మనకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిని కూడా కోల్పోతాం. ఇలా మనశ్శాంతిని కోల్పోయి ఇంక దానిలోనే ఇంకా కోరిక పెరిగిపోతే ఆ మూడింటి మధ్యలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఇలా ఎప్పుడైతే కొట్టుమిట్టాడుతూ ఉంటామో ఆత్మ పురోగతి ఎలా చెందుతది? అక్కడికి ఉండిపోద్ది. ఎన్నో జన్మలు మళ్ళీ అక్కడ తీసుకోవాల్సొస్తది. మళ్ళీ దుఃఖమే. దానికి కాపలా కాసి ఎవడైనా ఓహ్! ఒక బిడ్డని నమ్మము. పక్కవారిని నమ్మము. సొంత భార్యను కూడా నమ్మము. లోబిగా మారితే. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనబడుతూ ఉంటారు. నిత్య జీవితంలో. సో, అలాంటి వాళ్ళు మనకి ఎదురయ్యేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీడట్టా, వాడిట్టా అని అనడం కాదు. ఓహో! ఈయన లక్షణాలు నాకు కనిపిస్తున్నాయి అంటే, అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను ప్రజ్ఞతో ఉండాలి. నేను ఎరుకతో ఉండాలి. ఎప్పుడైనా నా దగ్గరికి నేను ఆశించింది వస్తే నేను లోబిగా ఉండకూడదు అనే విషయాన్ని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. జీవితాన్ని మనం ఆనందంగా అనుభవించగలం అప్పుడు. అంతా మన చేతుల్లోనే ఉంది. మన దగ్గరున్న జ్ఞానం గాని, మన దగ్గరున్న ధనం గాని ఏదైనా పంచే కొద్దీ పెంచబడతది. అదే కదా పత్రి సార్ చెప్పారు. పంచే కొద్దీ పెంచబడతది. నువ్వు ధనం పంచితే నువ్వు ఏదైతే ప్రకృతిలోకి 1% ఇస్తావో అది 10 వస్తది. కానీ వస్తదనే ఆశతో మాత్రం చేయకూడదు. ఇక్కడ
ఆ ఏమంటారు, నిష్కామ కర్మగా చెయ్యాలి. ఏమి అదే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. నీకు కర్మలు అంటకూడదు అంటే నువ్వు నిష్కామ కర్మలు చెయ్యాలని చెప్తాడు. కర్మయోగం మొత్తం కూడా నిష్కామ కర్మ చుట్టూ తిరుగుతానే ఉంటది. ఎలాంటి కర్మలు చెయ్యాలి? ఎలాంటి కర్మలు చేయకూడదు? ఇదంతా కూడా కర్మయోగం. మూడవ అధ్యాయం కర్మయోగంలో మన అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారా ఒక ఆత్మజ్ఞాని అర్జునుడు అనే జ్ఞానం లేని వ్యక్తికి తెలియజేసిన విషయమే ఈ భగవద్గీత. సో, అప్పుడు మనం ఎలా తయారవుతాము? మనం ఏది కావాలనుకుంటున్నామో ముందు ఇతరులకి ఇస్తే ఆటోమేటిక్‌గా మనకొస్తది. ఇప్పుడు నీకు ప్రేమ కావాలి. ప్రేమ కావాలి అంటే ముందు నీ చుట్టూ ఉన్న వారికి ప్రేమ పంచాలి. చుట్టూ ఉన్నవారు అంటే కేవలం మనుషులేనా? కాదు. ప్రతి ఒక్క జీవికి కూడా మనం ప్రేమించాలి. ప్రతి ఒక్క జీవిని కూడా ఆ ప్రేమ, ఆ కరుణతో చూడాలి. అంతకు వందింతలై మనల్ని మన చుట్టూ అంత ప్రేమ అనేది ఒక వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఏర్పడతదనమాట. సో, అలా మనకి ఏది కావాలో ముందు ఇతరులకి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇవ్వడం మనం అలవాటు చేసుకుంటామో మనలో ఇంకా లోభత్వం అనే గుణము ఉండదు. ఆటోమేటిక్‌గా మన నుండి దూరం అయిపోతుంది. అదే విధంగా ధ్యానంలో మనము కూర్చున్నప్పుడు ఎన్నో లోకాలు చూస్తాం. ఆ! మనల్ని మనం చూసుకుంటాం. కోటానుకోట్ల లోకాలు చూస్తాం. అటువంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా! నేను సంపాదించింది ఎంత? ఈ భూమిలో ఇసుక రేణువంత కూడా కాదు. అసలు ఈ భూమే ఈ ప్రకృతిలో ఇసుక రేణువంత కూడా కాదు కదా! ఇంకా ఇందులో నేను లాభంతో కొట్టుకుంటాను అనే జ్ఞానం మనకి వస్తది. ఎప్పుడు ధ్యాన సాధన పెంచుతూ, పెంచుతూ, పెంచుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మన లోపల నుంచే మనకి ఆ లోభాన్ని దాటగేయగల శక్తి మనకొస్తది. అది దాటాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇంకా నాలుగవది మోహం. ఈ మోహానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే లోభత్వంతో మనం దాచిపెట్టుకుంటామో, దాంతో మనం మోహాన్ని పెంచుకుంటాం. దాని మీద ఇష్టం. దాన్ని ఎవరైనా తీసుకుంటారంటే, వాళ్ళ మీద మళ్ళీ క్రోధం పెంచుకుంటాం. సో, అంత అటాచ్‌మెంట్ వచ్చేస్తది మనకి. అది వస్తువు కావచ్చు, పిల్లలు కావచ్చు, దేని మీదైనా మోహం అనేది ఏర్పడొచ్చు. చాలా మంది ఈ లోభం వల్ల, ఈ మోహం వల్ల తమ యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఎంతో మధురంగా జీవించాల్సిన, ఆనందంగా జీవించాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు. కురుక్ష్ కురుక్షేత్రంలో కృష్ణుడికి, అర్జునుడికి కృష్ణుడు అదే చెప్పాడు. నా తల్లిదండ్రులు, నా గురువులు, నా బంధుజనం అని నువ్వు మోహం వల్ల చెప్తున్నావు. నువ్వెవడివి చేయడానికి? చేయించేవాడిని నేను అర్జునా! నువ్వు ఆ మోహాన్ని వదిలి యుద్ధానికి సంసిద్ధుడు కా అని చెప్తాడు కృష్ణుడు. మోహానికి మూల కారణం ఏంటంటే తృప్తి లేకపోవడం వల్లనే మోహంలో కొట్టుకుంటున్నాము. ఎప్పుడైతే మనం తృప్తిగా జీవించడం మొదలు పెడతామో, ఏది దొరికితే దాన్ని తృప్తి పడతామో, ఉన్నంతలో తృప్తి చెందుతామో, అప్పుడు మోహాన్ని ఈజీగా జయించగలము. చూడండి ఎంత సింపుల్ టిక్. మోహాన్ని జయించాలంటే ఉన్నదాంతో తృప్తి చెందాలి. లేని దాని కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ దగ్గర ఒక రూ. 5 ఉంది. నువ్వు సంపాదించావు. రోజుకొక రూ. 100 సంపాదించావు. చాలు. దాంతోనే జీవించు. ఆనందంగా జీవించగలవు. ఒక ఒక స ఒక రిక్షా కూలీ ఉన్నాడు. రోజంతా కష్టపడతాడు. వచ్చిందంతా హ్యాపీగా పిల్లలు, తల్లిదండ్రులు, మొత్తం కుటుంబాన్నంతా పోషిస్తాడు. హ్యాపీగా ఉంటాడు. రాత్రి సుఖంగా పడుకుంటాడు. అదే ధనవంతులను చూడండి. నిద్ర పట్టదు. బంగారం ఎవడెత్తుకుపోతాడో, ఈ డబ్బు ఎవడెత్తుకుపోతాడో, ఏ రాత్రి మరి నా పిల్లలొచ్చి నన్ను తలగడ పెట్టి చంపేస్తారు. ఇలా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో, ఎప్పుడైతే నువ్వు తృప్తి చెందుతూ ఉంటావో, నీ యొక్క మోహాన్ని నువ్వు జయించగలవు. మనందరం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరిషడ్ వర్గాలనేవి ఒకదానితో ఒకటి లింక్ అన్నమాట. ఇదొక చైన్ సిస్టమ్. ఒకదానికి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి. సో, కాబట్టి ఎప్పుడైతే కోరికలు తీరవో క్రోధం వస్తది. కోరికలు తీరితే లోభం వస్తది.
లోభంతో దాపెట్టుకుని దాని మీద మోహం పెరుగుతది. ఆ మోహము ఓన్లీ డబ్బనే కాదు, మన పిల్లల మీద కూడా మన మోహం ఎలా ఉంటది అంటే, చక్కగా పెంచుతాం పిల్లల్ని, ఉద్యోగస్తులను చేస్తాము. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాము, మోహాన్ని పెంచుకుంటాము. ఒక మగ పిల్లాడికి పెళ్లి చేసిన తర్వాత, మరి పెళ్లి ఎందుకు చేసాం? సుఖంగా ఉండడం కోసమే కదా పెళ్లి చేసాం. కానీ ఆ పెళ్ళైన వెంటనే ఆ అబ్బాయి గనక అమ్మాయి మాట కొద్దిగా విన్నా కూడా దాన్ని జీర్ణించుకోలేము. దానికి కారణం ఏంటి? మోహమే. సో, నేను పెళ్లి చేశాను. ఓకే. సుఖంగా ఉండడానికే కదా చేశాను. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అని నువ్వెప్పుడైతే తృప్తి చెందుతావో నీకు దుఃఖం ఉండదు. ఏం చేసినా కూడా నీకు తప్పుగా కనపడదు. సో, ఇది కూడా మోహమే మాస్టర్స్. ఓన్లీ డబ్బు మీదో కాకపోతే ఇంకొక వస్తువు మీద, ఒక ల్యాండ్ మీద ఇది కూడా అని కాదు. మన కుటుంబంలో మన పిల్లల మీద కూడా మనం ఎంతో మోహాన్ని పెంచుకుంటాము. లేడీస్ విషయానికొస్తే చిన్న చిన్న వస్తువులు, ఆ! చీరలు, నగలు ఇలాంటివేదో మనకెంత ఎవరైనా తీసుకుంటే వదలం. ఇలాంటివి మనకి చాలా ఎదురవుతాయి. ఎందుకంటే వేరొకరికి ఎవరికైనా ఒక బాక్స్‌తోనో, దేనితోనో మనం ఏదైనా వస్తువిస్తే ఆ బాక్స్ ఇచ్చే వరకు ఆవిడ కనపడగానే మనకి ఈవిడకి ఆ రోజు బాక్స్ ఇచ్చాను. నా బాక్స్ నాకివ్వలేదే? ఎందుకు? ఆ వస్తువు మీద నీకు మోహం ఉంది కాబట్టి వాళ్ళని ఎవరికైతే నువ్విచ్చావో వాళ్ళు కనపడగానే మనకది టక్కున గుర్తొస్తదనమాట. సో, మోహం అనేది దేని మీద ఎంత వరకు మనకు అవసరమో అంతవరకు అనుభవించి, తృప్తి చెంది పక్కన పెట్టేయాలి. అప్పుడు నువ్వు దీన్ని ఈజీగా దాటగలవు. ఇంకా ఐదవది మదము. మదము అంటే అహంకారము. ఎప్పుడైతే మోహంతోని, కామంతోని, క్రోధంతోని, లోభంతోని నాకింతమంది బంధుజనాలున్నారు, నాకింత ఆస్తి ఉంది, నాకిన్ని సంపదలున్నాయి ఆహ్, అనేసి నువ్వెప్పుడైతే విర్రవీగుతావో, నీ లోపల నీకు తెలియకుండానే అహంకారం అనేది ఏర్పడతది. నేనేదైనా చేయగలననే అహంకారంతో నువ్వుంటావు. ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే అహంకారం అనేది మనలోకొచ్చేస్తది. అదే మదం. ఈ అహంకారాన్ని మనిషిని పతనం చేసేస్తదనమాట. నాశనం చేసేస్తది. ఈ అహంకారం వల్ల మనము మన చుట్టూ ఉన్న ఎన్నో మానవ సంబంధాలని చెడగొట్టుకుంటాం. ఎవ్వరి మాట వినం. కన్ను మిన్ను కాణం. ఏది భూమి, ఏది ఉచ్చము, ఏది నీచం అనేది ఆ క్షణంలో ఆ అహంకారంతో మనం అస్సలు మన కంటికి కనిపించం. మన పక్కనే ఉన్నా కనిపించం. ఎంతోమంది ఈ భూబండల మీద జన్మ తీసుకొని నేర్చుకోవడానికొస్తాం అందరముని. కానీ ప్రతి వ్యక్తి నుండి మనము ప్రతి పరిస్థితి నుండి ఎంతో నేర్చుకోవాలి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మరిచిపోతామో, నువ్వు చెప్పేదేంటి నాకు? నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు. నీ దగ్గర నేను నేర్చుకోవడం అదే కదా అహంకారం. కానీ ఎప్పుడు కూడా ప్రతి సంఘటన నుంచి, ప్రతి వ్యక్తి నుండి, ప్రతి జీవి నుంచి నేర్చుకోవడం అనేది మనం తెలుసుకుంటాము. ఆటోమేటిక్‌గా నీలో ఉన్న మదం అనేది తగ్గుతది. ప్ర ప్రతి సంఘటనలో వీళ్ళు నాకేదో నేర్పడానికి వచ్చారు అనే ఎరుకతో మనం ఉండాలి. మాస్టర్ అహంకారాన్ని దాటగలం. యాక్సెప్ట్ చేయాలి. ప్రతి సంఘటన నుండి ఏదో నేర్చుకోవాలి. ఓహో! అవునా! మనం వాటి నుండి నేర్చుకుంటే ధ్యాన సాధన పెంచుతూ, ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ, లేదా బుక్స్ చదువుతూ ఉంటే మనము ఈ భూమి మీద చాలా చిన్నవారం. అలాంటి భూమి మీద మనము చిన్న చిన్న విషయాల మీద కోపాలు, తాపాలు అసలు జీవితాన్నే అనుభవించాల్సిన జీవితాన్ని పక్కన పెట్టేసి, ఇంక ఎటువైపో మన దారులు తీస్తూ ఉంటాం. అదంతా అజ్ఞానమే. మొదట్లో చెప్పినట్టు అవిద్య వల్లే మనకి దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణం అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాల్ని జయించాలి. సో, మనం ఇప్పుడు ఈ మదం అనేది ఎలా దాటగలం మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేర్చుకునే అవకాశం ఉంది.
ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటామో మనలో అహంకారం అనేది మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మన నుండి బయటకు వెళ్ళిపోతుంది మాస్టర్స్. ఇంకా 6వది మాత్సర్యం. మాత్సర్యము అంటే ఈర్ష్య. మనకు లేదు ఇంకొకరికి ఉంటే తట్టుకోలేము. నాకు లేకపోయినా పర్వాలేదు ఇంకొకరు మాత్రం ఉండకూడదు. ఏ ఇలా ఉంటాం మనం అందరం. సో అసూయ, ఈర్ష్యతో అసూయ ఏర్పడుతుంది. మనకి కోరికలు తీరవు, అప్పుడు అహంకారంతో ఉంటాము, పక్కవారి మీద ఎంతో అసూయ పెంచుకుంటాం. మనం ఏదో కొనుక్కోవాలనుకున్నాము, అది రాలేదు, పక్కనున్న వారికి వచ్చింది, చూడలేము వెంటనే. ఇది అందరం అనుభవించాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ స్థాయిలన్నీ దాటితేనే ఇంకొక స్థాయికి వెళ్ళాలి. అసలు స్థాయికి వెళ్ళం. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటది. నాకు అసూయ లేదు అనడానికి లేదు. ఆల్రెడీ గత జన్మల్లో దాటేస్తే ఈ జన్మలో అసూయ అనేది ఉండదు. సో అలాంటి అసూయ ఏర్పడుతుంది. ఆ అసూయ ఉండడం వల్ల ఏం చేస్తాము, పక్కవారి మీద నుండి ఏది నేర్చుకోం మనం. ఉదాహరణకి నేను వంటలు చేస్తూ ఉంటాను. అన్ని వంటలు నాకు రావు. కానీ మన అనుకునే వ్యక్తి వచ్చి ఉదాహరణకు మా వారే. ఆయనొచ్చి ఆవిడ చేసిందే ఈ కూర చాలా చేసింది. ఓసారి అడుగు ఎలాగో అనేసంటే, నాకిన్ని వంటలొచ్చు. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేదేంటి అని నేను ఎన్నో సార్లు అనుకున్నాను నా నిజ జీవితంలో. కానీ నేర్చుకోవడానికి చాలా ఉంది. అది అసూయ వల్ల మనం నేర్చుకోలేకపోతున్నాం. నిజమే నువ్వెంత తోపు కావచ్చు. కానీ వాళ్ళు దానిలో ఎక్స్‌పర్ట్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క దానిలో ఎక్స్‌పర్ట్ ఉంటారు. అన్నీ వస్తాయి అనుకోవడం కల్లా. సో, ఇలా మనము అసూయతో ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నేను అరిషడ్ వర్గాలు టాపిక్కు చదవడం మొదలుపెట్టానో, అప్పటినుంచి నాకు నిజమే కదా! అన్నీ మనకు తెలియాలని లేదు. నిజమా? నాకు టీ పెట్టడం రాదండి ఇప్పటి వరకు. ఎన్నో వంటలు చేస్తుంటాను. కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను గానీ, టీ పర్ఫెక్ట్‌గా పెట్టడం రాదు. సో, అది నేర్చుకోవడం అనేది నీకు టీ పెట్టడం రాదు అని హార్ష్‌గా చెప్తే వెంటనే మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు మనకు తెలియకుండా సర్రన లేసిపోతాయి. ఎంతో జ్ఞానం ఉంది అనుకుంటాం గానీ, ఆ టైమొచ్చేటప్పుడు వాటిని ప్రజ్ఞతో ఉపయోగించకపోతే అరిషడ్ వర్గాల్లో కొట్టుకుపోయి ఎన్నో రోజులు అనవసరంగా వేస్ట్ చేసుకున్న రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఊరికే మా కుటుంబంలోనే నేనెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. బయట వాళ్ళని ఎలాగైనా జయించేస్తాం, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళంటే అసలు యాక్సెప్ట్ చేయలేము. ఎందుకు రోజు వాళ్ళతో మెసులుతూ ఉంటాము. నన్ను పొగడాలి. తిడితే ఒప్పుకోం. ఊరుకోం కూడా. కాబట్టి వాటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది నాకు ఈ అరిషడ్ వర్గాలు టాపిక్కు నేను ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో, అప్పుడు నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. పూర్తిగా నేర్చుకోలేదు మాస్టర్స్. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే, నేనింకా నేర్చుకోవాల్సిందుంది కాబట్టి ఓహ్, చెప్తూ ఉంటే ఏదైతే మనం చెప్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా అది మనం అయిపోతాం. మన ఆచరణలోకొస్తది మన జీవితంలో. ఇది నేను నేర్చుకున్నాను. సో, కాబట్టి మనం అసూయని ఎలా దాటాలి అంటే, ఎదుటి వారి నుండి నేర్చుకోవాలి ముందు. మనకంటే ఎక్కువ ధనవంతులున్నా తట్టుకోలేము. మనకంటే ఎవరైనా కొన్ని నగలు ఎక్స్‌ట్రా వేసుకున్నా తట్టుకోలేము. లేదు ఈ ఆధ్యాత్మికతలో కూడా మనకంటే వెనక వచ్చిన వాళ్ళు మనకంటే బాగా చెప్పుతున్నా కూడా తట్టుకోలేము. ఇందులో కూడా ఉంది అసూయ. జ్ఞానులం అనుకుంటాం గానీ, ఓహ్, ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే నీకు ఎరుక తెలుస్తుందో నీ లోపల ఉన్నవాడు చెప్తాడు. నాయనా నువ్విక్కడ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అని మన లోపలున్నది మన దైవం ఏదైతే ఉందో అది మనకు ప్రతి క్షణం ఎరుకలో ఉంచడానికి ట్రై చేస్తది. కానీ మనం దాన్ని అందుకోకపోతే గనక అరిషడ్ వర్గాల్లో కొట్టుకునే ఎన్నో జన్మలు వృధా చేసుకుంటాం. కాబట్టి మాస్టర్స్ ధ్యానం చేయండి. ధ్యాన సాధన పెంచుకోండి. సజ్జన సాంగత్యం చేయండి. అలాగే పుస్తకాల ద్వారా మనకెంతో జ్ఞానం వస్తది. సో, అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ, ఏవైతే మన లోపల జ్ఞానం అనే
ఒక రత్నాన్ని దొంగలించడానికి ఉన్న శత్రువులు 6 ఉన్నారో వాళ్ళని ఎరుకతో జయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఇంకా టైం ఉందా? ఉంది మేడం. ఓకే. అది చెప్పాను కదా, బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే మన కంట్రోల్లో లేవో, మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నామో అనుకున్నప్పుడు మనకు పెద్ద ప్రేగుకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, లిటరేటరీ సిస్టమ్ తాలూకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి శరీర స్థాయిలో అనారోగ్యాలు ఎప్పుడైతే వస్తాయో వెంటనే టక్కున గుర్తు రావాలన్నమాట. ఓహో, నేను ఎక్కడో అరిషడ్ వర్గాల్లో కొట్టుకుంటున్నాను అనే విషయం చాలా అసలు నాకు ఈ విషయాన్ని నిజంగా డాక్టర్ జీకే గారి ద్వారా అందించబడిన ఒక మంచి రత్నం. దాన్ని ఆశా మేడం, ఎంఎస్ ఆశా మేడము ప్రచురించారు. నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే, చదువుతుంటే రోజు రోజుకి ఆ సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొంత సమయంలో మనం అరిషడ్ వర్గాల్లో కొట్టుకుంటాం, కానీ వెంటనే ఎరుకలోకి మళ్ళీ రాగలము. ఆ ఎరుకలోకి రావాలి, లేకపోతే అనారోగ్యాలతో సతమతమయ్యి అలా అనారోగ్యాలు మన ఒంటి మీదకి వచ్చి ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఈ రోగాలు సమూలంగా పోవు. మా వారు ఆర్ఎంపీ డాక్టర్. మేము 2016 నుండి ధ్యానం చేస్తున్నాము. ఒక్క టాబ్లెట్ అప్పటి నుంచి ఒక్క టాబ్లెట్ కూడా వేయడం లేదు. ఏదైనా అనారోగ్యం వస్తే ఈ ఆధ్యాత్మిక గుళికలు ఏదైతే డాక్టర్ జీకే గారి ద్వారా 350 పైన టాబ్లెట్లు వచ్చాయో, ఆ మాస్టర్స్ ద్వారా వచ్చిన ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఓహో అవునా ఈ అనారోగ్యం వచ్చిందా, నేనేం మార్చుకోవాలి, నేనేం నేర్చుకోవాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. టాబ్లెట్లు వేస్తే ఈ క్షణానికి ఉపశమనం వస్తది, కానీ పూర్తిగా మనం దాన్ని మనలో నుంచి తీసివేయలేము. మన భావాలు మార్చుకుంటే, మన యొక్క ప్రవర్తనలు మార్చుకుంటే ఎటువంటి అనారోగ్యమైనా, అదే చెప్పారు నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రిజీ. క్యాన్సర్, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. అన్నిటికీ కారణం ఏంటంటే మన యొక్క భావాలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క కర్మలు. భగవద్గీతలో చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు జ్ఞానాన్ని పెంచుకుంటే, ఎలా అయితే నిప్పుల్లో వేసినప్పుడు, ఇప్పుడు కాలుతున్న నిప్పుల్లో చల్లబడిపోయిన నిప్పులు వేస్తే అది ప్రజ్వరిల్లుతూ ఉంటది అగ్ని. అలాగే నువ్వు జ్ఞానం అనే అగ్నిని ఎప్పుడైతే నీ లోపల వెలిగించుకుంటావో, నీ యొక్క సమస్త కర్మలు కూడా ఇక్కడే హరించుకుపోతాయి. అంత శక్తి ఉంది జ్ఞానానికి. ఏమిటయ్యా జ్ఞానము అంటే, నువ్వు ఏదో నీ చుట్టూ ఉన్నది అదే. ప్రతి ఒక్కరిలో నీ యొక్క తలను తగిలించి చూసుకో, వేరుగా ఏమీ లేదు. అంతటా నిండి ఉన్నది ఆత్మస్వరూపమే. అప్పుడు నీకు ఎవరి మీద కోపం వస్తుంది? నిన్ను నువ్వే తిట్టుకున్నట్టు, నీ మీద నువ్వే కోపం పెంచుకున్నట్టు. సో అదే ఇక్కడ మనం టాపిక్ లో చెప్పుకున్నాం. నువ్వు ఏది కావాలనుకున్నావో ముందు ఎదుటి వారికి ఇవ్వడం నేర్చుకోవాలి. నీకు ప్రేమ కావాలా? అన్నింటినీ ప్రేమించు. నీకు డబ్బు కావాలా? అవసరమైన వాళ్ళకి ఇవ్వు. అలాగానే చెప్పారు కదా డబ్బు పంచితే పెంచబడుతుందని అర్హత లేని వాళ్ళకి ఇస్తే కర్మ అంటుకుంటుంది. అది కూడా లేదు. ధ్యానం ఇప్పుడు మేము ఉండేది ఫిషర్మెన్ విలేజ్ కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కదా ఫిష్ హంటింగ్, ఇంకొకటి. సో అలాంటి వాళ్ళకి అవసరానికి నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఇంకొద్ది వ్యాపారం పెంచుకోవడానికి మరికొన్ని ఎక్కువ జీవుల్ని చంపడానికి నేనే ప్రోత్సహించినట్టే కదా. సో అది మనం ఉపయోగించాలి. ఏంటి, ఊరికే ఇవ్వమన్నారు కదా అని ఎవరికి అవసరమో పిరమిడ్ కట్టే వాళ్ళకి ఇవ్వండి, లేదా అన్నదానానికి ఇవ్వండి, ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి వాటికి ఇవ్వండి. అంతేగాని పంచితే పెంచబడుతుందని ఎవరు కనబడితే వాళ్ళకి అప్పులు అడుగుతున్నారు కదా అని ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏవైతే చెడు కర్మలు చేస్తాయో వాటిలో కూడా మనకి భాగం వస్తది. సో నిష్కామ కర్మలు చెయ్యాలి మనము.
ఏది ఇచ్చినా ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నువ్వు ఫలితం మీద ఆశించకు, నువ్వు కర్మలు చేస్తూనే ఉండు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాహే సంగోత్స్వ కర్మని. సో కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనక నీడ వస్తుందా లేదా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా నీతో పాటు నీ నీడ వస్తుంది. అలాగే నువ్వు కర్మలు చేస్తూ ఉన్నప్పుడు దాని ఫలితం వస్తుంది. ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చెయ్యి. అలాగనే ఫలితం రావడం లేదని కర్మలు చేయకుండా ఉండడానికి లేదు. ఏ వ్యక్తి కూడా నిస్సందేహంగా ఒక్క క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడు ఈ భూమి మీద. కాబట్టి ఎలాంటి కర్మలు చెయ్యాలి? నిష్కామ కర్మలు చెయ్యాలి. 10 జీవులకు ఉపయోగపడే కర్మ చెయ్యాలి. శాకాహార ర్యాలీలు చెయ్యాలి. నువ్వు వెలిగావు, నువ్వు ధ్యానం ద్వారా నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావు. నీకు తెలిసిన ఆ ధ్యానాన్ని 10 మందికి పంచాలి. అది నిష్కామ కర్మ. అలాంటి కర్మలు చెయ్యాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇచ్చిన సమయాన్ని నిజంగా ఎంతటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గారికి, నాకు ధ్యానం పరిచయం చేసిన మా శివగారికి, అలాగే నన్ను ఈ జూమ్ లోకి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా ఈ అరిషడ్ వర్గాలను ఎలా జయించాలనేది అంటే అరిషడ్ వర్గాలు అంటే అవేవో పెద్ద శాస్త్రాలు చదివిన వాళ్ళకే తెలుస్తుంది. మనకు తెలియదు అనే అజ్ఞానంలో ఉన్నాము ఇప్పటి వరకు మనం. కానీ అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవటం ద్వారా భగవద్గీత చదివి దాన్ని తెలుసుకోవటం ద్వారా దాన్ని ఎలా జయించాలో తెలుసుకొని దాన్ని జయించడం ద్వారా మనలో ఎంతో నూతనోత్సాహాన్ని నింపుకోవచ్చన్న విషయాన్ని చాలా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం. ఏంటంటే మితిమీరిన కోరిక ద్వారా క్రోధం పెరుగుతది. అది మనం కోరింది మనకి లభించకపోతే లోభం. అంటే ఏదైనా మనం కోరింది మనకి లభించినప్పుడు మనకి కోపం అనేది పెరుగుతదనమాట. అది క్రోధం. అది పెరుగుతది. దాని ద్వారా ఏంటంటే, మనం ఏదైనా సంపాదించింది నేను కష్టపడి సంపాదించాను. నేను వేరే వాళ్ళకి ఎందుకివ్వాలి అన్న ఒక ఇదితో మనలో లోభం అనేది తలెత్తుతదనమాట. దాని ద్వారా ఆ సంపాదించిన దాన్ని మనం దాచిపెట్టుకోవడం ద్వారా మోహం అనమాట. ఏంటంటే, అది నేనే సంపాదించాను కాబట్టి నా దగ్గరే ఉండాలి. దాన్నెంతో ఇదిగా చూసుకోవాలన్న అది మోహం అనమాట. ఆ మోహం ద్వారా మదం. ఎప్పుడైతే మనం దాన్ని ఇచ్చేసుకోవటం ద్వారా అది తృప్తి ఉండదనమాట. ఆ తృప్తి లేకపోవటం ద్వారా మనలో అహంకారం అనేది తలెత్తుతుంది. అవన్నీ జయించాలంటే మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి మనలో. ఆ జ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా ఈ అరిషడ్ వర్గాలనేవి జయించవచ్చు అనే దాన్ని చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అందరికి థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. ఎవరైనా మీ అనుభవాలు పంచుకోండి మాస్టర్స్. మేడం. ఓకే మేడం. మన సార్ చెప్పినట్టు ఏదైనా మనం పంచడం ద్వారా మనకు పెంచబడుతుందనేది అది సత్యం మేడం. నిజంగా మనం ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉంటామో, మనం చూసే ప్రతిదాన్ని ప్రేమతత్వంతో చూస్తామో, అప్పుడు మనం ఆశించకుండానే మన చుట్టూ మనకి ప్రేమను పంచేవాళ్ళు పెరుగుతారు ఆటోమేటిక్‌గా. అవును మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా హసీనా గారు. హాయ్ మేడం. నమస్తే మేడం. హాయ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. నేను కూడా వింటున్నాను. వింటూ ఒకవైపు పని చేసుకుంటున్నా యాక్చువల్లీ. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా థ్యాంక్ చెప్పారు. యూ. 6 ఉంటాయి మనలో. ఏం చెప్పారు మేడం? కామ, 6 క్రోధ, శత్రువులు. కామ, శత్రువులు. క్రోధ, 6 లోభ, ఆహా! 6 మోహ, మద, దొంగలుంటారు మత్సరం. అంటే దొంగలు. ఏమని అవును. చెప్తారు మేడం అని అనుకుంటున్నాను నేను.
మనలో 6 దొంగలుంటారు అని జెప్పేసంటే అది జూస్తున్నాను. యెస్. మంచిగా తీసుకెళ్లారు మేడం అసలు క్లాసు. చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ పావని గారు. యెస్ పావని గారు. కన్క్లూజన్ ఇచ్చేసి ఎండ్ చేసేయండి. ఓకే అక్క. ఓకే మాస్టర్. మేడం మంచి సందేశాన్ని అందించారు. ఇప్పుడు ఎంతో మంది ఈ గ్యాస్ ట్రబుల్ తోటి, బీపీ తోటి దాంతో చాలా సతమతమవుతున్నారు మేడం. ఈ అరిషడ్ వర్గాలను జయించడం ద్వారా మన శరీరంలో వచ్చే రోగించుకోవచ్చు అనే దాన్ని కూడా చాలా బాగా వివరించి చెప్పారు మేడం. సూపర్ మేడం. ఇది అందరికీ చాలా బాగా పనిచేసే సందేశం మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షించారు థ్యాంక్ యూ. కదా మాస్టర్స్. ఈ రోజు ఈ మేడం ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన సందేశం మాస్టర్స్ ఇది. అలాగే ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు ఎలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీకు అందుతాయి మాస్టర్స్. ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క సందేశాన్ని కూడా మీరు అందుకోవచ్చండి. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అక్క హోల్డ్ చేసేయమంటారా అక్క? ఆ! క్లోజ్ చేసేయండి. ఓకే అక్క. ఎండ్ చేసేయండి.